ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు వెర్రి వెంకి. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి చిన్నతనంలోనే భార్య పోయింది. గ్రామంలో వెంకి అనే దిక్కులేని పిల్ల ఒకతే ఉండేది. రైతు దాని చేత ఇంటి పని అంతా చేయించుకునేవాడు. తీరికగా ఉన్నప్పుడు అది మిగతా కూలీలతో కలిసి పొలం పనులు కూడా చేసేది. పని చేయటంలో వెంకికి అలుపు సలుపు అంటూ లేదు. కానీ దానికి వేపకాయంత వెర్రి ఉండేది. ఇంటి పనంతా నేనే చేస్తుంటిని కదా, నన్ను పెళ్లి చేసుకోరాదా ఏం అనేది వెంకి తన యజమానితో. చేసుకోక నిన్నే చేసుకోమన్నావటే అనేవాడు రైతు. కానీ వెంకి అస్తమానము ఇదే పాట సాగించింది. నన్నెందుకు చేసుకోవు, నాకేం వంకొచ్చింది, నేనుండగా ఇంకొకతెను ఈ ఇంట్లో అడుగు పెట్టనిస్తానా అంటూ అది తన యజమానిని కాల్చుకు తిన్నది. దాని బాధ భరించలేక రైతు ఒకనాటి మధ్యాహ్నం వెంకి పొలం పని చేసి అలసి చేనులోనే పడుకొని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటే దాని ఒంటి నిండా నూనె కలిపిన కాటుక పట్టించేశాడు. పొద్దువాలే సమయానికి వెంకి నిద్రలేచి తన కాళ్ళు చేతులు చూసుకుని తానే భయపడింది. నేనా లేక దయ్యమా అని దానికి అనుమానం వచ్చింది. అది తిన్నగా తన యజమాని ఇంటికి వెళ్ళి, వెంకి ఇంట్లో ఉందా బాబు అని అడిగింది. ఆ, ఇంట్లోనే ఉంది అన్నాడు రైతు. ఇక తనకు దాని పీడ వదిలిందనుకొని. అయితే నేను వెంకిని కానన్నమాటేగా అనుకుంటూ వెంకి మసక చీకట్లో పడి అడవికేసి బయలుదేరింది. అడవిలో దానికి 2 దొంగలు కనిపించారు. వాళ్ళు దాన్ని చూసి భయపడి పారిపోసాగారు. ఎందుకురా వెర్రి నాగన్నల్లారా పారిపోతారు? దొంగతనానికి పోతుంటే నన్ను వెంట పెట్టుకు పొండి, సహాయంగా ఉంటాను అని వెంకి కేక పెట్టింది. పిశాచి తమ వెంట ఉండటం కూడా ఒక విధంగా మంచిదేననుకుని దొంగలు భయపడటం మాని వెంకి దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఎక్కడన్నా ఒక గొర్రెను దొంగిలించాలని ఉన్నారు. కానీ ఎక్కడ గొర్రె దొరుకుతుందో వాళ్లకు తెలియదు. అదంతా నాకు వదిలిపెట్టండి, కటిక చీకట్లో కూడా గొర్రెలు కొట్టడానికి పోగలను అన్నది వెంకి. దొంగలు సంతోషించి వెంకి వెంట వచ్చారు. దొంగలను బయట ఉండమని వెంకి కొట్టం ప్రవేశించింది. దొంగలు గొర్రె కోసం ఎదురు చూస్తుండగా వెంకి, పోతు కావాలా పెంటి కావాలా, ఇక్కడ బోలెడన్ని గొర్రెలు అని గావు కేక పెట్టింది. అరవకు, బలిసినదిగా చూసి ఏదో ఒకటి పట్రా అన్నారు దొంగలు. బలిసినదే, పోతు కావాలా పెంటి కావాలా అని వెంకి మరింత గట్టిగా అరిచింది. అరుస్తావెందుకు, బలిసినదైతే పోతైనా సరే పెంటి అయినా సరే అన్నారు దొంగలు. ఇక్కడ బోలెడన్ని గొర్రెలు, పోతు కావాలా పెంటి కావాలా, ఏది కావాలంటే అదే ఉన్నది అని వెంకి మరింత గట్టిగా అరిచింది. నోరు మూసుకొని ఏదో ఒకటి పట్టుకురా అన్నారు దొంగలు. ఈలోపుగా గొర్రెల యజమాని వెంకి పెట్టిన గావు కేకలకు లేచి బయటికి వచ్చాడు. దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. ఉండండర్రా, ఆగండర్రా అంటూ వెంకి గొర్రెల మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. వెంకిని చూడగానే గొర్రెల యజమాని భయంతో కొయ్యబారిపోయి తన మందలోకి పిశాచి వచ్చిందనుకున్నాడు. ఆ రోజు దొంగలకు వెంకికి తిండి లేదు. మర్నాడు చీకటి పడగానే వాళ్ళు ఒక కోడిని తస్కరించటానికి బయలుదేరారు. కానీ కోడి ఎక్కడ దొరికేది వాళ్లకు తెలీదు. అదంతా నాకు వదలండి, నాకు ఊళ్ళో ఉండే కోళ్ల గూళ్ళన్నీ బాగా తెలుసు అని వెంకి వాళ్లను వెంట పెట్టుకుని ఊళ్ళోకి వచ్చింది. అది దొంగలను బయట ఉండమని కోళ్ల ఆవరణలో ప్రవేశించి, పెట్ట కావాలా పుంజు కావాలా, ఇక్కడ బోలెడని కోళ్ళు అని గావు కేక పెట్టింది. అయితే పొలికేకలు దేనికి, బరువుగా ఉన్న కోడిని చూసి పట్టుకురా అన్నారు దొంగలు. అదే, పెట్ట కావాలా పుంజు కావాలా అని వెంకి మళ్ళీ గావు కేక పెట్టింది. కేకలు పెట్టక వాటమైన కోడినొకదాన్ని తీసుకురా అన్నారు దొంగలు. అట్లా కాదు, పుంజు కావాలా పెట్ట కావాలా, ఇక్కడ బోలెడన్ని కోళ్ళు అన్నది వెంకి. ఈ కేకలకు కోళ్లన్నీ లేచి అరవసాగాయి. కాపలావాడు లేచాడు. దొంగలు పరుగులంకించుకున్నారు. ఆగండర్రా బుద్ధి తక్కువ వాళ్లల్లారా, పుంజు కావాలంటే పుంజో పెట్ట కావాలంటే పెట్టో ఇచ్చేదాన్ని కదా, ఏది చెప్పకపోతిరి అంటూ వెంకి వాళ్ల వెనకే పరిగెత్తింది. వెంకిని చూస్తూనే కోళ్ల కాపలావాడు భయంతో విరుచుకుపడిపోయాడు. 2 రోజులుగా దొంగలకు తిండి లేదు. ఊళ్ళోనేమో పిశాచం తిరుగుతున్న వార్త వ్యాపించి అందరూ హడలిపోతున్నారు. 3వ రోజు నిశిరాత్రి దొంగలు ఎక్కడన్నా ఒక గొర్రె దొరుకుతుందేమో చూడటానికి బయలుదేరారు. వెంకి వెంట వస్తానంటే వాళ్ళు వద్దనేశారు. ఆ పిశాచాన్ని వెంట పెట్టుకుపోతే తమకు ఆకలి చావు తప్పదని దొంగలకు తోచిపోయింది. వెంకికి కూడా ఆకలి దహించుకుపోతున్నది. అందుచేత అది ఊరి బయట ఉన్న ఒక పొలానికి వెళ్ళి అక్కడ చిలకడ దుంపలు పీకి ఆవురావురని తినసాగింది. పొలంలోనే గుడిసె వేసుకొని ఉన్న పొలందారు ఒక రాత్రివేళ బయటకు వచ్చి చిలకడ దుంపలు పీక్కు తింటున్న వెంకిని చూసి దయ్యం అనుకొని అప్పటికప్పుడే భూతవైద్యుడి ఇంటికి పరిగెత్తాడు. భూతవైద్యుడు నిద్రలేచి పైపంచె వేసుకొని పొలందారు వెంట బయలుదేరాడు.
పొలంలోకి రావాలంటే దారిలో రొంపి అడ్డున్నది. భూతవైద్యుడు రొంపిలో దిగి నడవనన్నాడు. నేను నిన్ను ఎత్తుకొని రొంపి దాటిస్తా. ఈ దయ్యాన్ని నువ్వు వదలగొట్టకపోతే ఇక నేను ముష్టెత్తుకోవాల్సిందే అంటూ పొలందారు భూతవైద్యుణ్ణి వీపున ఎత్తుకొని రొంపిలోకి దిగి నడవసాగాడు. పొలంలో నుంచి వెంకి వాళ్లను చూసి దొంగలనుకున్నది. వాళ్ళు గొర్రెను సంపాదించుకున్నారనుకొని బాగా కొవ్వినదేనా అని గట్టిగా అరిచింది. పొలందారు రక్తం గడ్డకట్టుకుపోయింది. కొవ్విందో కాదో నువ్వే చూసుకో మా తల్లి అంటూ వాడు భూతవైద్యుణ్ణి రొంపిలోకి తోసేసి కాలి సత్తువ కొద్దీ పారిపోయాడు. ఆ రాత్రి జరిగిన సమాచారం కూడా రైతుకు తెలిసింది. అతనికి వెంకిని చూసి జాలి వేసింది. అందుచేత అతను దానికోసం అంతటా వెతికి చక్కగా స్నానం చేయించి పురోహితుణ్ణి పిలిపించి తానే పెళ్లి చేసేసుకొని సుఖంగా ఉన్నాడు.